ఇగో ముందుగాల ఈ గడ్డి తిన్న మనిషిని చూడుండ్రి. ఓ కారం వచ్చేటోళ్ళు అయితే ఓపిక పట్టుకొని చూడుండ్రి. అన్నం తినుకుంటా చూసేటోళ్ళు అయితే కక్కుకోకుండా పక్కకు పెట్టి చూడుండ్రి. నీదేం పిచ్చిరా అయ్యా, పశువులు తినే గడ్డిని గట్లా తింటున్నావు? అది బిర్యానీ అనుకుంటున్నావా లేకుంటే బగారా బువ్వా కోడి కూర అనుకుంటున్నావా? ఎవడు చెప్పిండ్రా నీకు అట్లా గడ్డి తినమని? వెనకట ఎవడో ఏతులకు ఎలక్కాయ మింగితే పాయకాన పోయేటప్పుడు పరిశాన్ అయిందట. అగో అట్లనే ఉన్నది నీ కథ కూడా. ఎవరు ఏది తినాలనో పద్ధతి ప్రకారం ప్రకృతి మనకు నేర్పింది. మనుషులు అన్నం తినాలి, పశువులు గడ్డి తినాలి అని. పచ్చగడ్డి దొరికినప్పుడు పశువులు దెబ్బ తిని తర్వాత నెమరేస్తాయి. అంతేకాదు పశువులకు గడ్డి అరిగేతానికి కడుపులో రసాలు ఊరుతాయి. అట్లా మనుషులకు ఉండదు కాబట్టి అన్నము రొట్టెలు తింటున్నాం. అది నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు గాని మంది చూస్తున్నారు కదా అని మంచి చెడు ఆలోచన వేయకుండా బుక్కల కొద్ది నోట్లో ఉక్కుకొని తింటున్నావు. తినేటప్పుడు ఓకే గాని పోయేటప్పుడు పరిశాన్ ఉంటది. పైలంరా పిల్లగా అని అంటారు ఈ వీడియో చూసిన పబ్లిక్. వీనికా తిట్లుంటే ఇగో గీ బుజ్జిని చూడుండ్రి. నీ ప్రేమక్కున వారెతు పానం పోయిన తండ్రికి ఇష్టమైన తిండి మందు గిలాస మంచిగా పెట్టిను మంచిగానే ఉన్నది గాని ఆడవిల్లవు గడ్డమైన సిగరెట్ అంటు పెట్టుడింది. ఊపిరితిత్తులను ఖరాబ్ చేసే సిగరెట్లు తాగే మీ తండ్రి జీవి పోయినట్టున్నది. దాన్ని నోట్లో పెట్టుకొని అంటు పెట్టి ఫోటో ముందు పెడుతున్నావంటే నీకు బెస్ట్ కూతురు అవార్డు ఏమన్నా ఇవ్వాల్సిందే పో. మరి లేకుంటేంది, మందు సిగరెట్లు తాగి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే పైకి పోతారు చాలా మంది. వాళ్ళు సచ్చినా కూడా బతుకున్నోళ్ళు వాటిని నైవేద్యం పెట్టుడేంది? రోజుకు మనుషులకు పిచ్చి ముదిరిపోతున్నదని అనాలనో లేకుంటే ఎవరిష్టం వాళ్ళది అనాలనో తెలుస్తలేదని మాట్లాడుకుంటున్నారు ఇటువంటి వీడియోలు చూసిన సోషల్ మీడియా పబ్లిక్.